మనకంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య వదినకి రాయాలి. మాదే ఉందిలేండి, ముందు మీ కాళ్ళకి రాయించుకోండి. అమ్మా, వాళ్ళు చెప్పినట్టు చేయనివ్వు. విద్యానిధి, మా కాళ్ళకి పసుపు రాయండి. మండుతుంది. ఆ పసుపు కలిపింది మనం కాదు కూడదని తేడా వస్తే మావయ్య ముందు మనం దొరికిపోతాం. పోయేగాని వెళ్ళి కడుక్కుందాం. అంతేనంటావా? అంతే. ఇదేంటి, పసుపు రాస్తుంటే చేతులు మండుతున్నాయి? అత్త, నా చేతులు ఏదో మండుతున్నట్టు అనిపిస్తోంది, మీకేమనిపించట్లేదా? పసుపు మంచిదే కదా, పైగా యాంటీబయాటిక్, అలా ఎలా మండుతుంది? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. పెళ్లి కూతుర్లకు రాయాల్సిన పసుపు నేలపాలైంది. ఇదేమైనా అశుభమా? అలాంటి భయాలేమీ అవసరం లేదు నారాయణ గారు. పెళ్లి కూతుర్లకు రాస్తుంటే వాళ్ళ చేతుల్లో నుంచి జారలేదు కదా. మంట ఎక్కువైపోతుంది నాన్న. ఆవు పాలతో చెయ్యి కడుక్కుంటే మంట తగ్గిపోతుందమ్మా. నేను తెస్తాను. దానికి మండుతుందనుకుంటే మనకే ఇలా జరిగిందేంటే? మురళి, వేరే పసుపు తెప్పించండి, కార్యక్రమం మొదలు పెడదాం. ఇందు, గిరిజా, ఇందు, వీళ్ళిద్దరే ఎక్కడ శ్రీశైలం? అదిగో వస్తున్నారు. ఏంటమ్మా? ఏమే, మీ ఆయనగారు ఇంకా తినడం అవ్వలేదా? పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాలే మావయ్య. సరేలే, నలుగు పెట్టడానికి అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే అమ్మా, అన్నయ్య రావడమే ఆలస్యం. ఆయన నేను తీసుకొస్తాను, మీరు ఏర్పాట్లు చూసుకోండి. పదండి వెళ్దాం. సరే అమ్మా.
గిరిజా అంత మెల్లగా రుద్దావేటే, కొంచెం గట్టిగా రుద్దు. అల్లుడు తలతలా మెరిసిపోవాలి. మా అన్నయ్యకి ఏమైంది మామయ్య? మామూలుగానే మెరిసిపోతాడు. ఎందు ఎంతైనా ఆడు నా మేనల్డు, ఆ మాత్రం మెరుపు ఉంటది. ఏమంటారో సన్నల్డు? అవునవును, ఆ మెరుపును చూడలేకే కళ్ళు మూసుకుంటున్నాం ఇక్కడ. నువ్వు నోరు మూసుకుంటావా? ఇది కరెక్ట్. అక్క మీరు తొందరగా రుద్దండి. ఓవరాక్షన్ చేయకుండా. అమ్మా, నలుగు పెట్టడం అయిపోయింది. ఇక మంగళ స్నానాలు చేయించడమే. కానివ్వండి మరి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సరే. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఎందుకే నన్ను బాలుని రమ్మని పిలుస్తావు? వచ్చి ఆ విద్య పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో చూడటానికా? పెళ్ళి ఆగిపోయే క్షణాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. నిన్న కూడా అలాగే అన్నావు. ఏం జరిగింది? మనకి మండింది. ఇప్పుడు అలా జరగదులేమ్మా. పందిరి గుంజ పాతడానికి మావయ్య వెళ్ళగానే అక్కడ నేను కట్ చేసిన వైర్ తాకగానే షాక్ కొడుతుంది. ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. మావయ్య పోయినా కూడా పెళ్ళాగుతుంది. షాక్ కొట్టినా ప్రాణం లాంటి తండ్రికి ఇలా జరిగిందని విద్య ఆలోచనలో పడుతుంది. రేపు సిద్ధాంతిని పిలిపించి పెళ్ళాపించేస్తాను. ఏదో ఒకటి చేయవే. బాలుగాడి జీవితం నీ చేతుల్లో ఉంది. ముహూర్త శుభముహూర్తోస్తు. గొయ్యి తవ్వించండి అక్కడ. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఓం శుభముహూర్తోస్తు. అయ్యా పందిరి గుంజ తీసుకురండి. అలాగే పంతులు గారు. నాన్న మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. ఏమండి, మీరెందుకు? అదేంటి పద్మ అలా అంటావు? నేను తెస్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందని కాదు, మీ చేతులకి మట్టుంది కదా, అందుకని. ఓ నిజమే పద్మ, మర్చిపోయాను. బాలు ఆ పందిరి కొంచెం తీసుకురా. బాలు బాలుకే చేతులు బానే ఉన్నాయిగా. బాలు నువ్వు వెళ్ళి తీసుకురాపో. అలాగే మావయ్య. నువ్వుండక్క.
బాలు ఏమైంది? బాలు 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 బాలు, అయ్యో లే. బాలు బాలు రే! బాలు బాలు నీకేం కాలేదుగా? అసలు కరెంటు షాక్ కొట్టడం ఏంటి? అన్నయ్య అక్కడ వైర్ అయితే ఉంది చూడు. బహుశా అది డెకరేషన్ లైట్స్ వైర్ అనుకుంటా. బాలుకి పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటో ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. మావయ్య నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి విద్య వాళ్ళ జాతకాల్ని సిద్ధాంతి గారికి చూపిస్తే బాగుంటుంది. ఏమైనా దోషాలున్నాయేమో. అసలే మన ఇంటి ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. బాగా ఆలోచించండి మావయ్య. మీరేమంటారు పంతులు గారు? 1కి 10 సార్లు చూసే నేను ఈ ముహూర్తం పెట్టాను. మళ్ళీ చూసుకోవడం తప్పేం కాదు, కానీ పందిరాట్నం పాతటం ఇంత దూరం వచ్చాక ఆపడం మంచిది కాదు. ఈ కార్యం అయ్యాక మరోమారి సిద్ధాంతి గారికి చూపించుకోవచ్చు. సరే పదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదలు పెట్టండి. అవునమ్మా, ఇంతకీ గుణపమేది? సుబ్బుని తీసుకురమ్మని చెప్పాని, వాడు తెస్తూ ఉంటాడు. ఏంటత్తయ్య, మన సుబ్బుగాడికి మాటలతో గుచ్చడమే తెలుసు అనుకున్నాను. గుణపంతో గుంటలు కూడా తీయటం వచ్చా? త్వరగా కానివరా. ఇక్కడ తీ బాబు. అబ్బాయిని ముందుకు రమ్మనండి. వెళ్ళు. రాన్నయ్య. పసుపు తీసుకుని ఇందులో వేయి బాబు. అది బాబు చేతికివ్వండి. పూజ చేయండి బాబు. మీరు ఇది పట్టుకోండి.
అమ్మా ఇరువురు నమస్కారం చేసుకోండి అమ్మా. స్వామి, ఇప్పటికే ఎన్నో అడ్డంకులు దాటుకుని గణపతి మాస్టర్తో నా పెళ్లి ఇంత దూరం వచ్చింది. ఇకపై ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడండి. ఎలా అయినా సరే నాది విద్యక్కది పెళ్లి ఆగిపోవాలి. విద్య జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఆ విఘ్నేష్తో పెళ్లి జరగకూడదు. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అక్షంతలతో పూజ చేయి బాబు. నాయనా గణపతి, ఎలాంటి ఆటంకాలు రాకుండా నా పెళ్లి జరగాలని, ఎల్లవేళలా నీకు తోడుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకో. ఈసారి ఎలా అయినా నేను బీఎడ్ పాస్ అయ్యేలా చూడు స్వామి. విద్యకు నేను చెప్పిన అబద్ధాన్ని నిజమయ్యేలా, నేను గర్వంగా మాస్టర్ని అని చెప్పుకునేలా చూడు స్వామి. విద్య నేను ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆనందంగా ఉండేలా చూడు స్వామి. నమస్కారం రాజుగారు. బాగున్నారా? బాగున్నాను. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకటేసారి చేస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో. ఏదేమైనా ఆదినారాయణ గారు అదృష్టవంతులు. అలా కుదిరేస్తుంది ఆయనకి. అంతా మీ అభిమానం. మధు, నాన్న తీసుకెళ్లి కూర్చోబెట్టు. రండి. నారాయణ, అక్క అవునావా? ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? అన్నీ అయిపోయినట్టేక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? ఎన్ని సంవత్సరాలైందిరా నేను ఇలా ఆనందంగా చూసి. వెళ్ళండి. అన్నయ్య, పెళ్లి ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదా? కోట్ల డబ్బులున్నాయి. ఈ మాత్రం చేయకపోతే ఎలా? మరే మగ పెళ్ళోళ్ళం కదా, ఏ మాత్రం మర్యాద తక్కువైనా ఆడకు సుక్కలు చూపిస్తామని భయం పెట్టేసుకుని ఉంటారు. అందరూ ఆగండి. తమ్ముడు, నువ్వు ఫీలింగ్ ఎట్టేసుకున్నా ఓ మాట చెప్తాను, పెళ్ళేదాకా మనసులో ఎట్టుకో. ఏటన్నయ్య అది? నోరు బాగుంటే ఊరు బాగుంటది అంటారు. నువ్వు నీ నోరు నేను అదుపులో ఎట్టుకుంటే గణపతి గారి పెళ్లి అంత ఘనంగా జరుగుద్ది. చూడమ్మా మావయ్య ఎలా అంటున్నాడో. తప్పేమన్నాడే, ముందు జాగ్రత్త కోసం చెప్పాడు. ఇంత ఘనంగా గణపతి పెళ్లి జరగడం మన అదృష్టం. మనకేం కట్నాలు కానుకలు ఇవ్వట్లేదు కదా అత్తయ్య. ఇందులో అదృష్టం ఏటుంది? ఏ అమ్మాయి వాళ్ళైనా పెళ్లి చేసి పంపించాల్సిందేగా. అక్క, వాళ్ళకి అర్థం కాదు, నువ్వు పా. పదరా. నమస్తే. మురళి, అత్తయ్య. విద్యా నిధులు రెడీ అయ్యారా? దాదాపుగా అయిపోయినట్టు అత్తయ్య. అబ్బాయి వాళ్ళు అరుగో వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అండి. అబ్బాయిని చూసిన ప్రతిసారి మా విద్య సీతమ్మలా, అబ్బాయి శ్రీరామచంద్రులా కనిపిస్తున్నారు. చాలా మంది తలరాతలు మారిపోతాయంటుంటే ఏమో అనుకునేవాణ్ణి గౌరీ. అది నిజమే. ఎంత మారకపోతే మా వదిన వాళ్ళు మన పక్క నిల్చొని ఆదినారాయణ గారితో బియ్యం అందుకుంటారు చెప్పు. ఇంట్లో నక్కని పెంచుకొని గణపతి లేచే ముందు రోజు తొక్కుతున్నాడేమో నాన్న. ఎరా కుక్కతోక వంకరనట్టు మీ బుద్ధులెప్పుడు ఇంతేనా? ఇంకా మారరా? మామయ్య, నువ్వు ఆవేశపడకు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. వదిలేసాయి.